నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా టీచర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ. తేనె ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రులు. మార్కెటింగ్ చేస్తున్న తీరుపై ఆరా. నిర్మల్ జిల్లాలో దారి దోపిడీ, దొంగల బీభత్సం. బస్సు అద్దాలు పగలగొట్టిన కర్నూలు జిల్లాలో శ్రీ నరసింహస్వామి రథోత్సవం. అధిక సంఖ్యలో హాజరైన డీటెయిల్స్ చూస్తే, ఆత్మహత్య చేసుకున్న మహిళా టీచర్ కుటుంబాన్ని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన మృతురాలు సరస్వతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. టీచర్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి వెల్లడించారు. మృతురాలి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. తీసుకొని పిల్లలైనా 6 నెలల పిల్లలను పట్టుకొని జాబు తెప్పించుకొని చదువుకొని పిల్లలైనాక పిల్లలు పుట్టినాక 6 నెలల పిల్లలను తాళం వేసి అత్తం తోలుకొని పోయి రూమ్ తీసుకొని ఉన్నారు. అవన్నీ అవన్నీ పెట్టి పోయి అవ్వు అవ్వా అవనా చదగాడొచ్చింది అవ్వు నా లెక్కలు లేవే అవ్వు అవనా తమ్ముడు లేవే అవ్వు అవ్వా మాట్లాడి కలెక్టర్ గారికి వీళ్ళకి నువ్వు మధ్యలో ఉండాలి. మధ్యలో ఉండి సురేందర్ రవి తోటి ఇద్దరితో డీటెయిల్ తీసుకుంటూ కలెక్టర్ గారు మళ్ళీ నాకు ఈ విషయం చెప్తాను. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ధైర్యం ఒక్కటి లేదు, ఆమె తేలేము, మిగతా నువ్వు ఏమి ఇబ్బంది పెట్టుకో, నాకు వదిలేకుంటా. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్లో గల గిరి తేనె శుద్ధి కర్మాగారం, గిరి సబ్బుల కర్మాగారాన్ని మంత్రులు సత్యవతి రాథోడ్, అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. తేనె శుద్ధి కర్మాగారం పనితీరును పరిశీలించారు. ముడి తేనెను సేకరించి శుద్ధి చేసి మార్కెటింగ్ చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యధికంగా తేనె ఉత్పత్తి చేస్తున్న జిల్లాగా గుర్తింపు పొందడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, జాయింట్ కలెక్టర్, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, రామకృష్ణారెడ్డి, మేనేజర్ తారాచంద్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. దీని తర్వాత కొంచెం
సార్ ఆగండి. హలో సార్. సార్ ఓకే. మెల్ల న్యాచురల్గా కనబడడానికి మన మేడం గారు కమిషనర్ మేడం గారు చేశారు మేడం. స్టార్టింగ్లో లేకుండే మేడం గారు మళ్ళీ ఏం చేశారంటే అని చేసే వాళ్ళందరికీ కిట్స్ ఇచ్చారు. తాడు కట్టడానికి కంప్లీట్ ఇది 233, ఇది 450. మనం తీసుకున్నాక ప్రాసెస్ చేసి దానికి వాల్యుయేషన్ ఎంత అవుతుంది? కేజీ మీరు కొనేది 225, అమ్మేది ఫైనల్ మార్కెట్లో 455. అంటే 4. ఇక నిర్మల్ జిల్లా బైంసా పట్టణం డిపో నుండి హైదరాబాద్ నగరానికి వెళ్లే బస్సులో దొంగలు పడ్డారు. మార్గ మధ్యలో అర్ధరాత్రి దారి దోపిడీ దొంగలు బస్సు అద్దాలు పగలగొట్టి దోపిడీకి యత్నించారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా అరవడంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని 4 దొంగలను పట్టుకున్నారు. నాదంటది కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని హోసూర్ గ్రామంలో వెలిసిన శ్రీ నరసింహస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. గ్రామ మాజీ విఆర్ఓ సురేంద్రనాథ్ రెడ్డి గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో రథోత్సవం నిర్వహించారు. సురేంద్రనాథ్ రెడ్డి సొంత ఖర్చులతో గుడి నిర్మాణం చేపట్టారు. పత్తికొండ మండలంలోని చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా తరలివచ్చారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేశారు. రథోత్సవానికి వచ్చిన భక్తులు ఇచ్చే విరాళాలతో ఆలయ అభివృద్ధి చేయడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
ఇక జనగామ జిల్లా లింగాల గణపురం కల్లెం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో క్రీడలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఏసీపీ రఘుచందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రఘుపతి, జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశం, గణేష్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రఘుచందర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్న హెచ్ఎంగా పనిచేస్తున్నటువంటి ఐలేష్ సార్ గారు, మనకి హెచ్ఎం గారు ఐలేష్ సార్ గారు, అట్లాగే పీఈటీ శేఖర్ గారిని, గదపోయిన సత్య గారు. ఆటలు అనేటువంటి చాలా ముఖ్యం. ఆటలు అనేటువంటి ప్రతి ఒక్కరు ఆడాలి. ఆడినప్పుడే సమయాన్ని వెచ్చించినటువంటి ఐలేష్ సార్ గారికి, మల్లేష్ సార్ గారికి, అట్లాగే కబడ్డీ లీగల్ అడ్వైజర్ అయినటువంటి మల్లేష్ సార్ గారికి, వెల్లి సర్పంచ్ గారు, అట్లాగే సారయ్య సార్ గారికి, మిగతా వచ్చినటువంటి వార్డు మెంబర్లకి, కళ్యాణ్ గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆటలు ఆడతామని చెప్పగానే మన మధ్య ఆదేశ ఫోటోలు దిగి మొత్తం అక్కడ అయిపోయింది. నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కబడ్డీ టోర్నమెంట్ వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈ రోజుల్లో యువత మొబైల్ అంటే నెట్ తోటి ఎక్కువగా ఆటలాడుకోవడం వల్ల దానితోటి ఏ విధంగా అయితే నష్టాలు ఉన్నాయో, మరి శారీరక మేము గతంలో కూడా అసలు తినడానికి కూడా తిండి లేకుండా ఆడుకునే వాళ్ళం. అంటే తినడానికి కూడా సమయం సరిపోయింది కాదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉంటేనే ఈ పాటి ఆరోగ్యం ఉంది. కానీ ఏ విధమైన ఆటలు లేకుండా మొబైల్ తోటి ఆడడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇక ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బీజేపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి, సత్యనారాయణ, బాబు, డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్, విజయలక్ష్మి పాల్గొన్నారు. Right. Right. Right, sir. Okay, sir. Okay. Right. Okay. Right. Right. Right, sir. Right, sir. బోరబండ డివిజన్లో
ఆజాదీ కా అమృతోత్సవ్ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దేశం మొత్తంలో కూడా నరేంద్ర మోడీ గారు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ యొక్క దేశంలో ఇంతకుముందు ఫ్రీడమ్ ఫైటర్సు తర్వాత సమాజంలో ఉన్నటువంటి సంస్కృతిని ఆధారంగా ఈ యొక్క ముగ్గుల పోటీ నిర్వహించాలని చెప్పి వెబ్సైట్ కూడా వారు ఓపెన్ చేశారు. ఆ వెబ్సైట్లో కూడా ఇక్కడ నిర్వహించినటువంటి పోటీల్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేసినట్టయితే అందరికీ నరేంద్ర మోడీ గారు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఈరోజు చాలా ఈ బస్తీలో అందరూ కూడా ఆజాదీ కా అమృతోత్సవం పేరు మీద చాలామంది పార్టిసిపేట్ చేశారు. చాలా చక్కగా ముగ్గులు వేయడం జరిగింది. మన తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగానే ఈ యొక్క ముగ్గుల పోటీ కూడా ఇక్కడ జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజులలో కూడా ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులందరినీ కోరుతూ ఇది ఆర్గనైజ్ చేసినటువంటి స్థానిక నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాంధీనగర్లో స్వామి వివేకానంద జయంతిలను ఘనంగా చేపట్టారు. యువజన సంఘం అధ్యక్షుడు లక్ష్మీనాథ్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన ఆరోగ్య శిబిరంను ఏర్పాటు చేశారు. తెలంగాణ టెక్నాలజీ కార్పొరేషన్ చైర్మన్ జగన్మోహన్ రావు, కార్పొరేటర్ విజయశేఖర్ గౌడ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జవహర్ నరేష్ తివారీ నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 106 మంది శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. 200 మంది స్థానికులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జయరాం, శంకరయ్య, సాయి గౌడ్, ఎల్లయ్య, తిమ్మయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు. గాంధీనగర్లో గత 16 సంవత్సరాలుగా వివేకానంద జయంతి రోజు ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా రక్తదాన శిబిరం అదేవిధంగా ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించాం. మరి దాదాపు 100 మంది యువకులు ప్రతిసారి కూడా వచ్చి ఎంతో ఉత్సాహంగా మరి స్వామి వివేకానందుని ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి సమాజానికి పనికొచ్చే పని చేయాలని రక్తదాన శిబిరం చేస్తున్నారు. మా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం మాకు ఎంతో సహాయ సహకారం ఇస్తారు. లయన్స్ క్లబ్ ఆఫ్ జైన్ పెట్టారు. ఇలాగే యువత ముందుకొచ్చి మంచి కార్యక్రమాలు సమాజానికి పనికొచ్చే విధంగా చేస్తే రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా బాగుంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా మా స్వామి వివేకానంద యువజన సంఘం సభ్యులు ఎల్లప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుండి మరి ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ముగ్గులు ఆట పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పురపాలక సంఘం చైర్పర్సన్ భానుప్రియ, మండల అధ్యక్షురాలు తనుజారెడ్డి, ఉప చైర్పర్సన్ ఉమామహేశ్వరి హాజరయ్యారు. విజేతలను ఎంపిక చేసి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు కోటిరెడ్డి, ప్రవీణ, నరసింహారావు, క్రాంతి కుమార్, గీతావాణి పాల్గొన్నారు.
ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఒక ఉత్సాహాన్ని పరచడానికి ఒక హెల్తీ కాంపిటీషన్గా ఇట్లా ముగ్గులు పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషకరం. అందులో వార్డ్ పోలీసెస్ అందరూ కూడా భాగమై వారి ఇన్నోవేటివ్ని, వారి యొక్క ఉత్సాహాన్ని, వారి యొక్క టాలెంట్ని ప్రదర్శించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గులన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ప్రతి ముగ్గు కూడా విన్నింగ్లో ఉంది. అంత బాగా వేశారు అందరూ కూడా. నమస్కారము. అలాగే ఈ వేదికపై ఉన్న మన ఎస్ఐ గారికి, సిఐ గారికి, అలాగే రాపూరు డక్కీలి ఎస్ఐ గారికి నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి పంచాయతీ గ్రామ మహిళా పోలీసులకి నా నమస్కారాలు. సో ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఇక్కడ రంగోలీ కాంపిటీషన్స్ జరిగాయి. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహిళలు ఎందులోనూ తక్కువ కాకుండా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీల్లోనూ మహిళలకు కూడా ఒక ప్రత్యేక స్నానాన్ని ఇచ్చి అక్కడ మనకు మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహిళలు ఎందులోనూ తక్కువ కాదు. మహిళలు తలుచుకుంటే ఎక్కడికైనా, ఎంత దూరమైనా, అలాగే ఏదైనా సాధించగలరు అని ఈరోజు మీ మహిళా పోలీసులే నిదర్శనము. సో కాబట్టి మహిళలు ప్రతి ఒక్క దాంట్లో మార్పుల్లో ఈ మహిళా పోలీస్ అనేటటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ కొన్ని ఫలితాలు కనపడతాయి, కొన్ని ఫలితాలు కనపడవు. కానీ సమాజంలో ప్రజలు నాటుసారా స్థావరాలపై గుంటూరు జిల్లా బాపట్ల సబ్ అధికారులు దాడులు నిర్వహించారు. సంక్రాంతి పండుగ కోసం సిద్ధం చేసిన 2400 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశారు. 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని బాపట్ల ఎస్ఐ శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి, పొన్నూరు సబ్ అధికారులతో పాటు బాపట్ల ఎస్ఐ ప్రభుదాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహిళా టీచర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ. తేనె ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రులు, మార్కెటింగ్ చేస్తున్న తీరుపై ఆరా. నిర్మల్ జిల్లాలో దారి దోపిడీ, దొంగల బీభత్సం, బస్సు అద్దాలు పగలగొట్టిన. కర్నూలు జిల్లాలో శ్రీ నరసింహస్వామి రథోత్సవం, అధిక సంఖ్యలో హాజరైన. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.